విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కనిపాకం వినాయకుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కనిపాకం వినాయకుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలాంటి శవ రాజకీయాలకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడదని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఈరోజు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని సాక్షిగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. బాధిత కుటుంబం ఎవరైతే మా దగ్గర చెక్కు తీసుకున్నారో మా మీద జరుగుతూ ఉండే దుష్ప్రచారాన్ని వాళ్ళే వాలంటీర్గా వచ్చి ఖండించాల్సింది పోయి వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. వాళ్ళ పిల్లలకు వచ్చేసిందనో కాలేజీలో చదివిస్తామని చెప్పినారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి డబ్బులు తీసిస్తామని చెప్పినారు. అది కాకుండా ఏబిఎన్ సంస్థ వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పినారు. ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చి ఒక్కొక్క హామీ ఇచ్చేసి పోయినారే కానీ ఈ రోజు వరకు చిత్తశుద్ధితో వారికి ఏదన్నా ఆదుకున్నారు అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పాకెట్లో తీసేయండి. కండవైరా శ్యామ్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కనిపాకం వినాయకుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాస్తవులు పిఎన్ నాగరాజ్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2 నెలల క్రితం మా వీకోట ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు దారుణ హత్యకు గురైనారు. ఇదంతా కూడా మనకంతా తెలిసిందే. ఇదంతా కూడా అందరికీ శోచనీయమైన విషయం. కానీ ఈ విషయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి 3.5 లక్షల రూపాయల చెక్ అందజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ చెక్కుకు సంబంధించి చెక్కు బౌన్స్ అయిందని దాని డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్కి పాల్పడతా ఉంది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మరియు ఈ నేషనల్ మీడియాలో మన స్టేట్ వైడ్ మీడియాలో కూడా రావడం జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇలాంటి శవ రాజకీయాలకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడదని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఈరోజు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని సాక్షిగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. ఆ కాణిపాకం వరసిద్ధి వినాయకుని సాక్షిగా వారి కుటుంబానికి మేము 3.5 లక్షల రూపాయలు అందజేసినామని చెప్పి మేము ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒకసారి మీరు పూర్వతల్లో ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం స్వతహాగా తెలుగుదేశంకు చెందిన సానుభూతి పరులు. వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినారో అప్పుడు కూడా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనితా గారితో కూడా వారి మిస్సెస్ ఫోన్ చేసి మేమంతా కూడా తెలుగుదేశంకి ఆ రోజు నుంచి కూడా పాటుపడినాము, మాకంతా కూడా మీరు ఆదుకోవాలని చెప్పి వాళ్ళు వేడుకోవడం జరిగింది. అది కాకుండా ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఉందో నేను వీకోటాలో బూత్ ఏజెంట్గా పనిచేస్తూ ఉండి జగన్మోహన్ రెడ్డి ఎలాగో తెలుగుదేశం సానుభూతి పరుడు ఆయన ఎట్లో మనకు ఓటేయడని చెప్పి ఈమె ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ ఉన్నారో వాళ్ళని పోయి అమ్మ నువ్వు ఒకసారి మా వెంకటేగౌడ గారికి ఓటేయండి అంటే నిక్కచ్చిగా అమ్మ నేను వెంకటేగౌడకు ఓటేయనన్నా నేను అమర్నాథ్ రెడ్డికే ఓటేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా స్నేహితుడు మర్డర్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఎవరు ఊహించలేదు. మేము పార్టీ చూడలేదు, ఏమీ చూడలేదు. ఆ కుటుంబంలో ఏదైతే మా మిత్రుడు చనిపోయినాడో ఆ కుటుంబం వాళ్ళకి ఏదో రకంగా మన వల్ల ఉడతా భక్తి మనము పోయిన మనిషిని ఎట్లో వాపసు తీసుకొని రాలేము కాబట్టి
వాళ్ళ కూతురు మంచి ఎడ్యుకేషనలిస్టు, వాళ్ళ కొడుకు కూడా మంచి ఉన్నత చదువుతా ఉన్నాడు. వారికి ఏదో విధంగా మనం ఆదుకోవాలని చెప్పేసి మా శాసనసభ్యుని మేము ఒప్పించి ఆయన్ని పిలుచుకొని పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి నాకు సంబంధించిన 3.5 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ చెక్ ఇచ్చినప్పుడు మీరు ఒకసారి ఆ వీడియో చూసినారంటే ఖచ్చితంగా వారికి చెక్ ఓన్లీ వారికి ఒక భరోసాకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి మేము ఈ 3.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఇస్తాము. ఎందుకంటే డబ్బులు ఇచ్చినామంటే ఇప్పుడు అంతా ఖర్చు చేస్తారు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి ఇప్పుడు డొనేషన్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి వారి పెళ్లికో లేకపోతే వారి ఎడ్యుకేషన్కో ఈ డబ్బులు అవసరం పడుతుందని చెప్పి మేము వాళ్ళకి చెక్ టోకెన్ ఆఫ్ గ్యారంటీ కోసమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు జరిగిన ఈ వీడియోలో మీరు ఎక్కడన్నా చూడొచ్చును, దాన్ని మేము ఓన్లీ వాళ్ళకి గ్యారంటీ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఒక 4 రోజులు అయినాక ఫోన్ చేసి అన్న మాకు ఇది డిపాజిట్ చేసి ఇమ్మని చెప్పినారు. డిపాజిట్ చేసి ఇమ్మంటే వాళ్ళ ఆధార్ కార్డులు ఇమ్మని చెప్పి మేము అడగడం జరిగింది. వాళ్ళు 15 రోజులు దానికి స్పందించకుండా మళ్ళా వచ్చి వాళ్ళ డబ్బులు కావాలని చెప్పినారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏదైతే చెప్పినారో వాళ్ళ స్నేహితులు ఎవరైతే వాళ్ళ బామడుతున్నాడో తేజ, వాళ్ళ స్నేహితులు మన తారా, వీళ్ళు దీనికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ 4 రోజుల నుంచి మా శాసనసభ్యులు ఏదో తప్పు చేసినట్లు ఆ చెక్కు బౌన్స్ అయిపోయి వాళ్ళు మేము డోకా చేసినట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా బాధిత కుటుంబం ఎవరైతే మా దగ్గర చెక్కు తీసుకున్నారో మా మీద జరుగుతూ ఉండే దుష్ప్రచారాన్ని వాళ్ళే వాలంటీర్గా వచ్చి ఖండించాల్సింది పోయి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకు ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మేము ఒక పార్టీని చూడకుండా మా స్నేహితుడు ఒక సంఘానికి మంచి చేసే విలేకరి చనిపోయినాడని చెప్పి మేము చేసిన సహాయానికి ఈరోజు మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈ కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి మేము ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఇక మీదట ఈ సంబంధించి ఎలాంటి మీడియా దీన్ని కూడా మేము స్పందించము. ఎందుకంటే మేము చేసింది తప్పు ఒప్పు అనేది ఆ కాణిపాక వినాయకుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి వచ్చి మేము చేసిన దానికి ఈరోజు ప్రమాణం చేసి పోతాడు. వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. వాళ్ళ పిల్లలకు వచ్చేసిందనో కాలేజీలో చదివిస్తామని చెప్పినారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి డబ్బులు తీసిస్తామని చెప్పినారు. అది కాకుండా ఏబిఎన్ సంస్థ వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పినారు. ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చి ఒక్కొక్క హామీ ఇచ్చేసి పోయినారే కానీ ఈ రోజు వరకు చిత్తశుద్ధితో వారికి ఏదన్నా ఆదుకున్నారో అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మేము ఏదైతే ఆ రోజు ప్రకటించినామో ఆ నగదు మేమేమైందనమో వాళ్ళ కుటుంబం మేము చెల్లించినామో. కానీ ఈ మిగిలిన హామీలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం అన్నారో, ఏబిఎన్ సంస్థ ఇస్తామని చెప్పిందో, లేకపోతే గవర్నమెంట్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసిస్తామన్నారో, ఈ హామీలు ఒక్కటి కూడా వాళ్ళకి ఇప్పటివరకు చేరలేదు. కాబట్టి ఈ సదరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతా ఉన్నారో వాళ్ళు మా మీద బురద చల్లేది అనుకన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, లేకపోతే ఏబిఎన్ సంస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, ఇతరత్ర సంస్థల మీద తీసుకొని వచ్చి నిజంగా వాళ్ళకి న్యాయం చేకూరాలని చెప్పి నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ఒక పత్రికా విలేకరులో ఉన్నారని చెప్పి వాళ్ళకి న్యాయం చేసిన పార్టీ మీద దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు పత్రికా సోదరులంతా కూడా అడుగుతా ఉన్నారు. ఈ రోజు మేము ఇవ్వాల్సిన డబ్బులు ఒకరోజు ఇచ్చుతకో వాళ్ళకి డబ్బులు చేరింది. కానీ ఆ రోజు వాళ్ళకి ఏదైతే చెప్పినారో వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒకటి కూడా లేదు. ఆ రోజు మాట్లాడినారు ఆయన ఎన్కౌంటర్ చేస్తాము, ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తాము అని చెప్పినారు. అది ఏం జరిగింది? వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళకంతా కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఇవంతా కూడా వెళ్ళిపోయింది. కేసు ఏమైందనేది కూడా పురోగతి ఎవరికి తెలియడం లేదు. కాబట్టి ఆ సదరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ నిజంగా పార్టీలు చూడకుండా ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరియు మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి మీద దుష్ప్రచారం చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.